అధికారులందరూ కూడా నిన్న చర్చలకు పిలిచి ఆ చర్చల్లో మన డిమాండ్స్ని అలాగే మన యొక్క రిప్రజెంటేషన్స్ అన్నీ కూడా వాళ్ళు తీసుకొని ఇది వెంటనే మేము సీఎంఓ గారితో సీఎంఓ ఆఫీస్ పంపిస్తాం, మేము ప్రభుత్వానికి నివేదిక పంపిస్తాం, ఆ నివేదిక పరిధి ప్రకారంగా మీకు ఏంటనేది రేపు చెప్తాం అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు కలెక్టర్ గారు మరి సీఎంఓ ఆఫీస్ నుంచి వాళ్ళకి వచ్చిన నివేదికల ఆధారంగా కలెక్టర్ గారు విజ్ఞప్తి మేరకు జాయింట్ కలెక్టర్ గారు సబ్ కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. సబ్ కలెక్టర్ గారు మీరు ఇది విరమించుకుంటే మంచిది, ఎందుకంటే ప్రభుత్వం కూడా చాలా సానుకూలంగా ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు ఏవైతే డిమాండ్స్ పెట్టారో ఆ డిమాండ్స్ అన్నీ కూడా నెరవేరే పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని విరమించుకోమని వాళ్ళు చెప్పడం జరిగింది. దానికి మరి డిఎస్సి సాధన కమిటీ మొత్తం కూడా చర్చించుకున్న తర్వాత ఖచ్చితంగా 20వ తారీఖున జరిగే క్యాబినెట్ మీటింగ్లో ఈ అంశం ఖచ్చితంగా చర్చిస్తారు, ఒక సానుకూలమైన స్పందన వస్తుందన్న ఆశాభావంతో ఈ రైలు రోకోను తాత్కాలికంగా మేము విరమిస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఈ 20వ తారీఖున జరిగే రైలు రోకో కార్యక్రమాన్ని వాళ్ళు చర్చించుకుంటే ఆ ప్రస్తావన రాకపోతే ఆ మరుసటి రోజే ఖచ్చితంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించడం కూడా జరుగుతుంది. ఖచ్చితంగా ఎన్నికేమైనా సరే ఏజెన్సీలో ఉన్న స్పెషల్ డిఎస్సి మొదట ఏజెన్సీలో ఉన్న పోస్టులన్నీ కూడా మినహాయింపు ఇచ్చి వెంటనే స్పెషల్ డిఎస్సి ప్రకటించి ఆదివాసీ ప్రాంతంలో ఆదివాసులతోనే నియామకాలు జరపాలని చెప్పేసి మరి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆదివాసుల ఐక్యత, ఆదివాసీ పోరాటాలు వర్ధిల్లాలి, ఆదివాసీ పోరాటాలు వర్ధిల్లాలి, ఆదివాసీ స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల వరకు పోరాడతాం. మెగా డిఎస్ నుంచి ఏజెన్సీ పోస్టులు మినహాయిస్తూ స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలని స్పెషల్ డిఎస్సి సాధన కమిటీ రైలు రోక్ కార్యక్రమాన్ని పిలిపించింది. ఈ సందర్భంగా చర్చలకు ఆహ్వానించిన జిల్లా కలెక్టర్ గారి సమక్షంలో ఒక ప్రత్యేకమైన నివేదికను తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వం పంపించారు. సాధన కమిటీ సమర్పించిన వినతి పత్రంపై రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్ సమర్పించిన నివేదికను ఆధారంగా చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఒక సానుకూల నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి రైలు రోక్ని విరమించాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారు విజ్ఞప్తి చేశారు. జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ప్రభుత్వం పంపించిన నివేదికని సబ్ కలెక్టర్ ద్వారా సాధన కమిటీకి ఈరోజు క్యాంపస్ అందించడం జరిగింది. ఈ నేపథ్యంలో సాధన కమిటీ రైలు రోక్ని విరమిస్తున్నట్టు తాత్కాలిక విరమణ చేసి భవిష్యత్తు కార్యాచరణని మళ్ళీ ప్రకటించే అవకాశం కూడా ఉంది. రేపు 20వ తేదీన క్యాబినెట్లో మెగా డిఎస్ నుంచి ఏజెన్సీ పోస్టులు మినహాయిస్తూ క్యాబినెట్ కానీ అప్రూవల్ చేయకపోతే, తీర్మానం చేయకపోతే 21వ తేదీన మరో ప్రత్యక్ష కార్యాచరణకు సాధన కమిటీ పిలిపిస్తుందని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం.